హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చాలా స్పెషల్. అండ్ ఎందుకంటే ఇదివరకు ఇలాంటి ఎపిసోడ్ మనం చేయలేదు, ఇలాంటి ప్రాక్టికల్ సెషన్ ఒకటి చేయలేదన్నమాట. అదేంటంటే ఒక సినిమాటిక్ పోస్టర్ని రీక్రియేట్ చేయబోతున్నాం. ఓకే, అండ్ దట్టు ఏంటంటే విషయం, సో న్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి F3 పోస్టర్ రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ వరుణ్ తేజ్ అండ్ విక్టరీ వెంకటేష్ ఫిల్మ్ రాబోతుంది కదా, సో దాని పోస్టర్ రిలీజ్ చేశారు. నాకు చూడగానే అందులో చాలా విషయాలు ఉన్నాయి. పోస్టర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ ఆ పోస్టర్ చూడగానే నాకు ఇమ్మీడియట్గా అనిపించింది ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవడానికి, ఫోటోగ్రఫీకి సంబంధించి నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వై కాంట్ వి రీక్రియేట్ ఇట్ అన్న ఆలోచన కూడా వచ్చింది అనమాట. సో ఇక్కడ చూస్తే ఆ పోస్టర్ ఏంటంటే ఇది. సో బేసిక్లీ నాకు బాగా నచ్చింది. సో ఇందులో చూస్తే కనుక పోస్టర్ ఐడియా ఏంటంటే మొత్తం మనీ ఇలా పడుతుంటుంది, కరెన్సీ నోట్స్, దేవర్ లైక్ హ్యావింగ్ ఫన్. అండ్ సో దిస్ ఇస్ ద పోస్టర్ అనమాట. సో ఈ పోస్టర్ని మనం రీక్రియేట్ చేయబోతున్నాం. ఓకే, అండ్ నేనే మోడల్గా చేయబోతున్నా. అండ్ ఈ పోస్టర్ని రీక్రియేట్ చేస్తూ ఆ ప్రాసెస్లో మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. అది ఈరోజు ఎపిసోడ్ అనమాట. సో ఈ పోస్టర్ మనం ఇప్పుడు రీక్రియేట్ చేయబోతున్నాం. ఈ రీక్రియేట్ చేసే ప్రాసెస్లో నేను ఎలా దీన్ని చూస్తాను, ఎలా అప్రోచ్ అవుతాను, ఎలా ఫైనల్ అవుట్పుట్ ఈరోజు మనం ఫైనల్ అవుట్పుట్ ఎలా తీసుకొస్తా అన్నదే ఈరోజు మనం చేయబోతున్న విషయం. సో ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్. సో ఫస్ట్ ఈ పోస్టర్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే దీన్ని విక్టరీ వెంకటేష్ పోస్టర్తో పోలిస్తే ఇందులో వరుణ్ తేజ్ పోస్టర్లో చాలా విషయాలు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అందువల్ల ఇది ఎంచుకున్నా. అండ్ ఫర్ స్టడీయింగ్, సో ఇక్కడ చూస్తే కనుక ఇది గ్రీన్ మ్యాట్, వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉండొచ్చు, బ్లూ ఉండొచ్చు, అలా తీసిందే. అండ్ తర్వాత సబ్జెక్ట్ సపరేషన్ చేసుకున్నారు కాబట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట ఈ టైల్స్ స్టైల్లో. అండ్ సమ్ గ్రాఫిక్ ఇమేజ్. సో అది సంగతి. బ్యాక్గ్రౌండ్ బ్లూ ఆర్ గ్రీన్ మ్యాట్ అనమాట. అండ్ సబ్జెక్ట్ ముందు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడు, టువర్డ్స్ ఈజ్ రైట్ సైడ్ ఇక్కడ ఒక సాఫ్ట్ బాక్స్ తోటి వెళ్తుంది లైట్. అండ్ ఇంకొకటి చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షోల్డర్ దగ్గర బ్యాక్ లైట్, ఈ చెంపల దగ్గర ఈ చెవంతా సపరేషన్ లైట్ వెనక నుంచి వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ లైట్ ఇలా వస్తే కనుక ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక లైట్ ఉందన్నమాట. సో అది పైన అబౌవ్ హెడ్ నుంచి వస్తుంది. సో మీకు అది ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ చూస్తే చెంపల మీద బ్రైట్ లైట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, చేతి మీద క్లియర్గా తెలుస్తుంది. సో మనకి ఫార్వర్డ్ లైట్ క్లియర్గా ఉంది, సాఫ్ట్ లైట్. అక్కడ వెనకాల నుంచి వచ్చేది కొంచెం పవర్ఫుల్గా వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ దట్ సాఫ్ట్ యాజ్ ఫ్రంట్ లైట్. అది సంగతి. ఇక వేళ్ళ దగ్గర కూడా కనిపిస్తుంది చూడండి ఆ డిఫరెన్స్. సో అది సంగతి. సో 2 లైట్ ప్రాసెస్. సో ఇకపోతే ఈ నోట్స్ ఉన్నాయి చూస్తారా, ఆ నోట్స్ అనేది ఇమేజెస్ తయారు చేసుకొని మనం ఓవర్లే చేసుకోవచ్చు ఫోటోషాప్లో. అండ్ దట్ ఈస్ ఇట్. ఇక అంతేందుకు, ఈ కళ్ళద్దాల మీద లైట్ చూస్తే తెలిసిపోతుంది. సో మనకి లైట్ క్లియర్గా రైట్ సైడ్ నుంచి వస్తుంది అనేసి. అండ్ అఫ్ కోర్స్ సమ్ ఎడిటింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అండ్ వెరీ నైస్ పోస్టర్. ఇంకేమన్నా మనం మాట్లాడుకోవచ్చా ఇందులో అంటే కనుక? సో అది దిస్ వాజ్ మై స్టడీ. సో ఈ పోస్టర్ని మనం రీక్రియేట్ చేయబోతున్నాం. సో ఈ పోస్టర్ రీక్రియేట్ చేయడానికి కావాల్సిన అన్ని విషయాలు మన దగ్గర ప్రస్తుతం ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ ఉంది, అండ్ సబ్జెక్ట్గా నేను చేస్తున్నా, అండ్ కెమెరా ఉంది, లైట్స్ సాఫ్ట్ బాక్స్ ఉంది, అండ్ ఒక బ్యాక్ లైట్ కూడా నేను కంటిన్యూస్ లైట్ యూస్ చేస్తున్నా, ఫ్లాష్ వాడట్లేదు, కంటిన్యూస్ లైట్ యూస్ చేస్తున్నా, బికాస్ దట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇంకేంటి, అద్దాలు కూడా రెడీ చేసుకున్నా, అండ్ నేను రెడీ అయ్యాను. సో ఇంకేంటి, మనం ఫోటోషాప్ కూడా ఉంది మన దగ్గర. సో ఈ పోస్టర్ రీక్రియేషన్ కోసం కావాల్సిన అన్ని విషయాలు మన దగ్గర ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా సెటప్ చేసుకొని అండ్ ఫొటోస్ దిగి కంప్యూటర్లోకి ఆ ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకునేసి కావాల్సిన ఎడిటింగ్ చేసి మన ఫైనల్ అవుట్పుట్కి దగ్గరలో తీసుకొస్తే చాలు.
వీఆర్ డన్ విత్ దిస్. సో దీంట్లో మోడల్గా నేనే చేస్తున్నా కాబట్టి మనం కూడా ఆ మోడల్గా ఒక ఎఫర్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎస్పెషలీ రీక్రియేట్ చేస్తున్నప్పుడు ఆ థీమ్కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్ ఉండాలి. కొంతవరకైనా మనం ఎఫర్ట్ పెట్టాలి. ఉన్న బట్టలతోటి ఏదో యాజ్ ఇట్ ఈస్ తీసేస్తే కనుక మనకి మ్యాచ్ కాదు. సో కొంతలో కొంత ప్రిపరేషన్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనం కనీసం దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో దానికోసం ఈ షర్ట్ వెతికి ఉంటే దాన్ని ఐరన్ చేసి మరీ వేసుకోవడం జరిగిందనమాట. సో అది సంగతి. సో మొత్తానికైతే సెటప్ రెడీ, నా డ్రెస్ రెడీ. అండ్ దీనికోసం ఒక 2 గాగుల్స్. సో ఈ 2 గాగుల్స్ కూడా ఎక్కడో పాత డబ్బాలో ఉంటే ఇప్పుడే వెతికాను అనమాట. వెతికి తీశాను. అండ్ ఇదేమో ప్రెటీ మచ్ చీప్గా ఉంది. ఇది పర్లేదు. సో చూడాలి, 2 వేసి ఫోటోలు అయితే దిగుదాం. అందులో మనకు కావాల్సినవి అంటే ఒక 10-20 ఫోటోలు దిగినా కూడా మనకు కావాల్సింది 1 or 2 బాగా వచ్చినా చాలు. అందులో బెస్ట్ పిక్ తీసుకొని మనం ఎడిట్ చేసి చూడొచ్చు. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. ఓకేనా? ఆల్ రైట్, ఐఎమ్ రెడీ. సో ఆ పోస్టర్ రీక్రియేట్ చేయడం కోసం నేను ఏర్పాటు చేసిన సెటప్ ఇలా ఉందన్నమాట. సో దీనికోసం నేను మీకు చూపెట్టడం కోసం ఒక వైడ్ యాంగిల్ లెన్స్ వాడడం జరిగింది. ఇక్కడ చూస్తే సో బ్యాక్గ్రౌండ్ వచ్చి గ్రీన్ స్క్రీన్ అనమాట. సో ఇది గ్రీన్ స్క్రీన్. ఇప్పుడు ఇలా ఫేస్ చేయబోతున్నాను నేనైతే. సో ఇక్కడ చూస్తే మనకి సాఫ్ట్ బాక్స్ ఉంది. సో ఈ డైరెక్షన్లో మనకి ప్రైమరీ లైట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఈ లైట్ వచ్చి నేను సపరేషన్, నా సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి సపరేషన్ లైట్గా దీన్ని నేను యూస్ చేయబోతున్నాను అనమాట. ఎక్కడైతే అక్కడ షోల్డర్లో నేను లైట్ చూపెట్టానో సో ఆ లైట్ అనమాట ఇది. సో ఇక్కడ ఎక్కడైతే చైర్ ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ సో థింగ్ ఏంటంటే నేను ఫోటోలు తీసుకోలేను కాబట్టి, బట్ నేను ఒక ట్రయల్ రన్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తానంటే ఈ లైట్ స్టాండ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఊహించుకుంటున్నా. సో అక్కడ నేను నిల్చోబోతున్నా అండ్ ఇక్కడ నుంచి ఫోటో తీయబోతున్నా అనమాట. సో మనకి చూస్తే కనుక ఇక్కడ సాఫ్ట్ బాక్స్ ఉంది అండ్ వెనకాల బ్యాక్ లైట్ ఉందన్నమాట, సపరేషన్ లైట్. అండ్ ఇది వచ్చి లైట్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ నేను నిల్చొని ఫోటో తీసుకోబోతున్నా. అండ్ సంబడి హ్యాస్ టు ఇక్కడ ఎవరైతే తీస్తున్నారో ఇక్కడ నిల్చొని జస్ట్ షటర్ బటన్ క్లిక్ చేస్తే చాలు. అండ్ నేను వచ్చి ఇక పోజెస్ ఇవ్వడమే తరువాయి. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇది జస్ట్ దీనికోసం ఏం పెట్టలేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేశానంటే ఇక్కడ ఈ గోడకు ఆనిచ్చాను. బట్ ఇక్కడ మనకి ఏ రకంగా ఇది హెల్ప్ అవుతుందంటే ఈ లైట్ ఫ్లాష్ వాడుతున్నాం కాబట్టి ఈ ఫ్లాష్ లైట్ దాని మీద పడి మనకి ఏదైనా ఫిల్లింగ్స్ ఉంటే కూడా కవర్ అవుతుంది అనమాట. సో అందుకోసం వాడింది. బట్ ఇది ఇంటెన్షనల్గా పెట్టింది అయితే కాదు. సో ఎలాగో పడింది కాబట్టి ఇట్లా తిప్పి పెట్టాను అంతే. సో అది నేను ఎంచుకున్న కాన్సెప్ట్. సో సెటప్ అయితే ఇది ఒక్కసారి చూపిస్తాను మళ్ళీ మీకు. సో ఇది అండ్ అక్కడ ట్రైపాడ్ ఉంది కదా, దాని మీద నేను రికార్డ్ చేయబోతున్నా. సో ఇక్కడ నుంచి సబ్జెక్ట్ నుంచి ఎలా ఉంటుందో చూపిస్తున్నా. ఇలా ఉంటుంది అంతే ఈ బ్యాక్ లైట్. సో దట్ ఈస్ ఇట్. ఇక షూట్కి వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా? లెట్స్ డూ దట్. ఓకే, సో కవర్ అవుతున్నానా? సో ఇదంతా పెట్టేసుకుంటే ఓకే.
సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకి ఫుటేజ్ అయితే వచ్చేసింది. సో కొన్ని పిక్చర్స్ అయితే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఫొటోస్ తీసుంటా. అందులో 1 or 2 మనకి సెట్ అయ్యేటట్టు నాకు నచ్చిన పిక్స్ ఉన్నాయి. సో ఐ థింక్ వీఆర్ గుడ్. సో నేనేం చెబుతానంటే నెక్స్ట్ ఎడిటింగ్ అనేది ఇంపార్టెంట్. ఎడిటింగ్ చేసి ఎగ్జాక్ట్గా రాకపోయినా కూడా బట్ మన ఆలోచన ప్రకారం ఇలా క్రియేట్ చేస్తుంటారు అనుకున్నాం కదా, ఆల్మోస్ట్ క్లోజ్గా దానికి దగ్గరలో తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఐ థింక్ ఫోటోషూట్ ఈజ్ డన్. ఇప్పుడు మనం ఈ ఫొటోస్ని మన కంప్యూటర్లో ఎక్కించి ఎడిటింగ్ చేసి చూద్దాం. సో ఫొటోస్ మొత్తానికైతే నేను ఇంపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇలా లైట్ పెట్టి నన్ను నేను ఊహించుకుని మోడల్గా ఇక్కడ ఫోకస్ అంతా సెట్ చేసుకున్నాను అనమాట. సో అలా చేసుకున్నాక దెన్ కెమెరా వేరే వాళ్ళ చేతికిచ్చి నేను దిగడం జరిగింది. సో ఇక నేను చేయాల్సిందల్లా నా ఫొటోస్ని షార్ట్ లిస్ట్ చేయడమే. సో ఇక్కడ నుంచి నేను మేబీ ఒక 10-20 ఫొటోస్ అయితే దిగుంటా. ఇది బాగుంది, బట్ కాకపోతే హ్యాండ్స్ చాలా వైడ్గా ఉందనిపించింది. బట్ స్టిల్ ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్. కానీ ఇంకొకటి పిక్ చేసుకోవడం జరిగిందనమాట. చూద్దాం. ఇక్కడ స్మైల్ బాగుంది ఇందులో, బట్ అద్దాల మీద టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో ఎడిటింగ్ చాలా చేయాల్సి వస్తుంది. అందువల్ల నేను ఐ వాంట్ కట్ డౌన్ దట్ టైం అనమాట. సో అది నేను చూస్ చేసుకోలే. సో యా, ఇక్కడ చూస్తే ఇది బాగుంది. సో దీన్ని నేనేం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లైట్గా నేను లైట్ రూమ్లోనే ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా. దెన్ దీన్ని నేను ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని, సో ఇక్కడ చూస్తే కనుక ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక నన్ను నేను సపరేట్ చేసేసి కట్ చేసేసుకున్నా. దెన్ ఇలా సో అక్కడ నుంచి కట్ చేసి ఇలా నేను సపరేట్గా పేస్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ పెట్టాను. దానికి కాస్త ఓవర్లే ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేశాను. సో దట్ మనకు వాల్ లాగా కనిపిస్తుంటుంది, ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ టెక్స్చర్. అండ్ దాని మీద ఇంకా ఏం మిస్సింగ్ అంటే కనుక ఆ నోట్స్. సో ఆ నోట్స్ నేను పెట్టుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట ఇలా. సో అలా చేసుకొని మళ్ళీ నేను ఈ ఫోటోని లైట్ రూమ్లో తీసుకొచ్చి లిటిల్ బిట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ తోటి నేను ఆ పోస్టర్ టైటిల్ కూడా యాడ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ చేసి ఎక్స్పోర్ట్ చేశాను. ఇప్పుడు అది చూద్దాం. ఓకే, సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. చూసారు కదా, pretty మచ్ మనకి ఆల్మోస్ట్ కొంచెం అందులో ఉన్న డీటెయిల్స్, అందులో ఉన్న విషయాలు అయితే మనం రీక్రియేట్ చేయగలిగాం. అండ్ నాకైతే ఐఎమ్ సాటిస్ఫైడ్ మొత్తానికి విత్ దిస్ అవుట్పుట్. సో నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నా, అండ్ మీరు కూడా ఐ థింక్ యూ లైక్ దిస్ వన్. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఫస్ట్ టైం ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియో చేయడం జరిగిందనమాట. ఫస్ట్ టైం ప్రాక్టికల్గా ఒక సినిమాటిక్ పోస్టర్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశాం. అండ్ నేనైతే అవుట్పుట్ మీద హ్యాపీగా ఉన్నా. బికాస్ మనం ఊహించుకున్నాం, చేయాలనుకున్నాం, ఫైనలీ చేసేసాం. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ అది విషయం ఫ్రెండ్స్. హోప్ ఈ ప్రాసెస్లో మీరు కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు అని అనుకుంటున్నా. అండ్ మీరు కూడా ఇది చెయ్యొచ్చు. సో దిస్ ఈస్ దట్ ఈజీ. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్.